సో ఇప్పుడు అసలు బయాస్ వేరియంట్స్ ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ అసలు అర్థం చేసుకుందాం. ఓకే, సో మన మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు మన డేటాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మన డేటా అనుకోండి. సో ఈ డేటాని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఈస్ ఫర్ ట్రైనింగ్. ఓకే, అండ్ సెకండ్ పార్ట్ ఈస్ టెస్టింగ్ అనుకోండి. అంటే నా మోడల్ని, ఓకే, ఏదైతే నేను మోడల్ బిల్డ్ చేయాలనుకుంటున్నానో ఆ మోడల్ని ఈ డేటా యూస్ చేసుకుని ట్రైన్ చేస్తాను. సో ట్రైన్ అయిన మోడల్ని ఈ డేటాతో టెస్ట్ చేస్తాను. అంటే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఈ డేటా యూస్ చేసుకుని టెస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను అదే లీనియర్ రిగ్రెషన్ మోడల్ని ట్రైన్ చేశాను. ఓకే, సో ట్రైన్ చేసినప్పుడు ట్రైన్ చేయడం అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ చూసింగ్ బెస్ట్ ఎం వాల్యూ, బెస్ట్ సి వాల్యూ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ కలర్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ అనేది, ఓకే, సపరేట్గా రాస్తాను. ఇక్కడ ఈ బ్లాక్ కలర్ లైన్ అనేది టెస్టింగ్ డేటా. ఓకే, అబ్జర్వ్ చేయండి. సో నేను ఈ గ్రేడియంట్ డిసెంట్ ప్రాసెస్ అనేది బెస్ట్ ఎం వాల్యూ కోసం ట్రై చేస్తాను. సో బెస్ట్ ఎం వాల్యూ కోసం ట్రై చేస్తున్నప్పుడు ట్రైనింగ్ డేటా మీద నేను ఎప్పుడైతే ఈ బెస్ట్ ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తుంటానో నా ఎర్రర్ అనేది కాన్స్టెంట్గా డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైనింగ్ డేటా మీద ఈ ఎర్రర్ అంటే డిఫరెంట్ ఎం వాల్యూస్కి నా ఎర్రర్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అది ఎక్కడ పెరగట్లే. ఓకే, బట్ అదే ప్రాసెస్ని నేను ఈ టెస్టింగ్ డేటా మీద చేస్తున్నాను. అంటిల్ ఏ పాయింట్ అది డిక్రీజ్ అయింది, బట్ అగైన్ ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. అది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది ఖచ్చితంగా జరిగిద్ది. ఓకే, మనం ఏ డేటాని తీసుకున్నా ఈ ఈ ఈ ప్రాసెస్ అనేది జరిగిద్ది అనమాట. అంటే ట్రైనింగ్ డేటా మీద ఎర్రర్ అనేది కాన్స్టెంట్గా డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది. అంటే బెస్ట్ ఎం వాల్యూ చూస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ ఎప్పుడైతే నేను అదే ప్రాసెస్ని టెస్టింగ్ డేటా మీద పర్ఫామ్ చేస్తున్నానో నాకు డేటా అనేది అంటిల్ ఏ పాయింట్ నాకు ఎర్రర్ అనేది డిక్రీజ్ అయింది. అంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది డిక్రీజ్ అయింది అంటిల్ ఏ పాయింట్. తర్వాత అది పెరగడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇది ఒక సినారియో అనమాట. ఓకే, సో ఇందులో నుంచి నేను 3 కేసెస్ తీసుకుంటాను. ఈ పర్టికులర్ గ్రాఫ్ నుంచి 3 కేసెస్ తీసుకుంటాను. ఫస్ట్ కేసు ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర, m ఈజ్ ఈక్వల్స్ 0 దగ్గర అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఉన్నాయి. ఓకే, సో టెస్టింగ్ ఎర్రర్ అంటే ఈ రెడ్ లైన్ టెస్టింగ్ ట్రైనింగ్ కదా. సో ట్రైనింగ్ ఎర్రర్ అనేది ఎలా ఉంది? మ్యాక్సిమం ఉంది, చాలా ఎక్కువ ఉంది కదా. అలాగే టెస్టింగ్ డేటా మీద ఎర్రర్ అనేది ఎలా ఉంది? మ్యాక్సిమమే ఉంది. ఓకే, సో ఈ కేసు ఓకే ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ట్రైనింగ్ ఎర్రర్ ఎలా ఉంది? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మినిమం ఉంది, మినిమమే కదా. ఓకే, అలాగే టెస్టింగ్ ఎర్రర్ కూడా మినిమమే ఉంది. ఓకే, ఇక్కడ 2 మ్యాక్సిమం ఉన్నాయి, ఇక్కడ 2 మినిమం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర తీసుకోండి, ఆర్ ఈ పాయింట్ దగ్గర తీసుకోండి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రైనింగ్ ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది, బట్ టెస్టింగ్ ఎర్రర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అంతేనా? ఓకే, ఇదే పాయింట్ దగ్గర. సో ఇది థర్డ్ కేస్ అనమాట. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర ట్రైన్ ఎర్రర్ అనేది మినిమం ఉంది, బట్ టెస్ట్ ఎర్రర్ అనేది మ్యాక్సిమం ఉంది. ఓకే, సో ఇవి 3 సినారియోస్. అంటే ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేసినా కూడా మనకి 3 సినారియోస్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే నువ్వు ట్రైన్ చేసే ఒక మోడల్ని, ట్రైన్ చేసిన మోడల్ని అదే డేటాతో టెస్ట్ చేసావు అనుకో, ఏదైతే డేటాతో ట్రైన్ చేసావో అదే డేటాతో టెస్ట్ చేస్తే ఎర్రర్ ఎలా ఉంది, అండ్ టెస్టింగ్ డేటా ఎప్పుడైతే తీసుకుని దాన్ని టెస్ట్ చేసావో నీ మోడల్ని, ఎర్రర్ ఎలా ఉంది అనే ఈ 3 సినారియోస్ కనిపిస్తాయి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మన డేటా తీసుకున్నాం. ఓకే, ఇంకొక సింపుల్ సినారియోలో చెప్తున్నా. పైన గ్రాఫ్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇక్కడ క్లియర్ అయిపోయింది. సో ఇది మన ట్రైనింగ్ డేటా, ఇది మన టెస్టింగ్ డేటా. ఓకే, సో ఇది ఒక మోడల్ అనుకోండి. ఓకే, సో ఒక మోడల్ని మనం ఈ డేటాని యూస్ చేసుకుని ట్రైన్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇదే డేటాతో ఈ మోడల్ని టెస్ట్ చేస్తున్నా. ఇదే డేటాతో, ఏదైతే డేటాతో నేను ట్రైన్ చేశానో అదే డేటాతో టెస్ట్ చేస్తున్నా. టెస్ట్ చేసినప్పుడు నాకు ఎర్రర్ అనేది మ్యాక్సిమం వచ్చింది. ఓకే, రైట్, ఇది ఒక సినారియో.
ఇప్పుడు నేను కొత్త డేటా తీసుకుని టెస్ట్ చేస్తున్నా. ఓకే, ఈ ట్రైన్ అయిపోయిన మోడల్ని టెస్ట్ చేసినప్పుడు అగైన్ ఎర్రర్ నాకు మ్యాక్సిమం వచ్చింది. ఇది ఒక సినారియో. ఓకే, సో ఇది సినారియో 1. ఇది ఇప్పుడు సినారియో 2 ఏంటంటే ఇది తీసుకోండి, ఈ కేసు తీసుకోండి. ఓకే, నేను ఈ డేటాతో నేను మోడల్ని ట్రైన్ చేసా, ఇదే డేటాతో టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్ అనేది మినిమం వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ టెస్టింగ్ డేటా తీసుకున్నానో నాకు ఎర్రర్ అనేది మళ్ళీ మినిమం వచ్చింది. ఇది సినారియో 2. సినారియో 3లో ఏమైందంటే ట్రైనింగ్ డేటాతో నా మోడల్ని ట్రైన్ చేశాను, ఇదే డేటాని యూస్ చేసుకుని మళ్ళీ టెస్ట్ చేస్తున్నా, అప్పుడు నాకు ఎర్రర్ అనేది మినిమం వచ్చింది. బట్ ఎప్పుడైతే టెస్టింగ్ డేటా తీసుకున్నానో నాకు ఎర్రర్ అనేది మ్యాక్సిమం వస్తుంది. ఇది థర్డ్ కేసు. ఇది అంటే ఇలా జరగచ్చు అని, ఇలాంటి సినారియోస్ జరుగుతాయి అని. ఓకే, సో ఈ కేసెస్కి నేమ్స్ ఉన్నాయి అనమాట. సో దీన్ని ఏమంటామంటే ఎప్పుడైతే మన ట్రైనింగ్ ఎర్రర్ టెస్టింగ్ ఎర్రర్ రెండు మ్యాక్సిమం ఉన్నాయో దాన్ని అండర్ ఫిట్ మోడల్ అంటాం. ఎప్పుడైతే ట్రైనింగ్ ఎర్రర్ మినిమం ఉండి టెస్టింగ్ ఎర్రర్ కూడా మినిమం ఉంటే దీన్ని గుడ్ ఫిట్ అంటాం. ఎప్పుడైతే ట్రైనింగ్ ఎర్రర్ మినిమం ఉండి టెస్టింగ్ ఎర్రర్ మ్యాక్సిమం ఉంటే దీన్ని ఓవర్ ఫిట్ అంటాం. ఓకే, సో ఈ 3 సినారియోస్ మన మోడల్కి జరగచ్చు. మన మోడల్ మీద ఎప్పుడైనా మనం చూసే అవకాశం ఉంటుంది. సో ఇందులో మంచిది ఏది అంటే గుడ్ ఫిట్. అంటే ట్రైనింగ్ ఎర్రర్ మినిమం ఉండాలి, టెస్టింగ్ ఎర్రర్ కూడా మినిమమే ఉండాలి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ రావడానికి మనం ట్రై చేయాలన్నమాట ఎప్పుడైనా కానీ. ఓకే, సో అండర్ ఫిట్ అంటే ఏంటి అర్థం? ట్రైనింగ్ ఎర్రర్ అనేది మ్యాక్సిమం ఉంది, టెస్టింగ్ ఎర్రర్ అనేది మ్యాక్సిమం ఉంది. అంటే ఎర్రర్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అంటే మన మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వనప్పుడు. ఎప్పుడైతే సరిగ్గా ట్రైన్ అవ్వదో మన ఎర్రర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో సరిగ్గా ట్రైన్ అవ్వలేదు అంటే అసలు టెస్టింగ్ డేటా సరిగ్గా వర్క్ అవ్వదు కదా. సో రెండు మ్యాక్సిమమే ఉంది. సో ఈ కేసు మనకు వద్దు. ఓకే, అలాగే థర్డ్ కేసు తీసుకుంటే ట్రైనింగ్ ఎర్రర్ అనేది మినిమం ఉంది. అంటే ఈ డేటా మీద ట్రైన్ అయింది అండ్ ఈ డేటా మీద టెస్ట్ చేస్తే నాకు ఎర్రర్ అనేది మినిమం వచ్చింది. బట్ ఎప్పుడైతే నేను కొత్త డేటా తీసుకుని ఈ ట్రైన్ అండ్ మోడల్ని టెస్ట్ చేశానో నాకు ఎర్రర్ అనేది మ్యాక్సిమం వచ్చింది. అంటే సరిగ్గా ట్రైన్ అవ్వలేదు అని అర్థం. అంటే అది కొత్త డేటాను అర్థం చేసుకోలేకపోతుంది అని అర్థం. ఓకే, ఆ కేసుని ఓవర్ ఫిట్టింగ్ కేస్ అంటాం. ఇది కూడా మనకు వద్దు. ద ఓన్లీ మోడల్ దట్ వీ విల్ బి లుకింగ్ ఫర్ ఇస్ గుడ్ ఫిట్ మోడల్. ఓకే, సో గుడ్ ఫిట్ మోడల్ వచ్చేంత వరకు మనం ట్రై చేయాలి మన మోడల్ని. ఓకే, సో గుడ్ ఫిట్ మోడల్ కింద కన్వర్ట్ చేయాలి అంటే మనకు కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. అంటే మన మోడల్ ఫస్ట్ టైమే నాకు గుడ్ ఫిట్ వచ్చేసేది. నేను ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేస్తున్నా, నాకు ఫస్ట్ టైమే గుడ్ ఫిట్ మోడల్ వచ్చేది. అండర్ ఫిట్ ఓవర్ ఫిట్ వస్తుంది. ఓకే, కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అండర్ ఫిట్ వచ్చిన మోడల్ను గుడ్ ఫిట్ వచ్చిన మోడల్ను అండర్ ఫిట్ వచ్చిన మోడల్ను ఓవర్ ఫిట్ వచ్చిన మోడల్ను గుడ్ ఫిట్ కింద కన్వర్ట్ చేయాలి. సో దాట్స్ వేర్ అవర్ ఎక్స్పర్టైజ్ విల్ కమ్స్ ఇన్.